ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి ఓయూకి వస్తుండటంతో ఎక్కడికక్కడ ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇప్పటికే పలువురు విద్యార్థి జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. వర్సిటీ లోపలికి వచ్చే ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. మరోవైపు బయటి వ్యక్తులను లోపలికి అనుమతించడం లేదు. ఇదిలా ఉంటే సీఎం రాకపై జేఏసీ నేతలు సీరియస్ అవుతున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ ఓయూ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీచరణ్. అనుష, ప్రస్తుతం మనం ఇక్కడ ఆడిటోరియం దగ్గర ఉన్నాము. కొద్దిసేపట్లో కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ చేరుకున్నారు. ముందుగా ఉదయం చర్చించుకున్నట్టు మనము దాదాపు 80 కోట్లు వర్క్ చేసే హాస్టల్ 2 హాస్టళ్లను ప్రత్యేకంగా ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే దీంతో పాటు ట్రైబ్స్ కి గిరిజనుల కోసం కూడా సపరేట్ గా 10 కోట్ల వర్త్ గల హాస్టల్ ని కూడా నిర్మించనున్నారు. దానికోసం కూడా శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు డిజిటల్ లైబ్రరీ అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇనాగ్రేట్ చేయబోతున్నారు. సో అయితే ఇప్పటికే చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేతల్ని కూడా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేశారు. అయితే దీంతో పాటు బీఆర్ఎస్ స్టూడెంట్ విభాగానికి చెందిన నేతల్ని కూడా అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతం క్యాంపస్ లో అయితే చాలా కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ చూసుకుంటే ఆడిటోరియం కి కొద్ది దూరంలోనే, అంటే హార్డ్లీ మనం 100 మీటర్ల దూరంలోనే ఉన్నాము. అక్కడ కూడా అసలు కెమెరా కానీ ఏది మైక్ ఏది అలో చేయట్లేదు. సో పాస్లు ఉన్న వాళ్ళని కూడా లోపలికి కెమెరా అలో చేయట్లేదు. సో ఐఎంపీఆర్ నుంచి మీకు లైవ్ లింక్ వస్తుంది, కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్ అంటున్నారు. ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా మీకు ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ అలాగే ఉస్మానియా యూనివర్సిటీ సిబ్బంది తప్ప మిగతా నార్మల్ మనుషులు ఎవరు కూడా కనిపించట్లేదు. ఎక్కడ చూసినా మొత్తం పోలీసులే ఉన్నారు. క్యాంపస్ మొత్తం కూడా పోలీసుల పహారీలోనే ఇప్పుడు ఉందని కూడా మనం చెప్పుకోవాలి. ఈ మేరకు దాదాపు 3-4 ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 6 నుంచి 8 మంది ఏసీపీలు కూడా ప్రత్యేకంగా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సీఎం కి చెందిన ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ ఇంటెలిజెన్స్ కి సీఎం సెక్యూరిటీకి చెందిన ఇంటెలిజెన్స్ వింగ్ కూడా ఇక్కడికి వచ్చింది. అలాగే వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తున్నారు. సీఎం వెహికల్ వచ్చే ముందు ఇక్కడ ఈ బ్యారికేడ్లు కాదు కదా, ఎవరు లోకల్ కానిస్టేబుల్ గానీ ఎవరు నిల్చోకూడదు, డైరెక్ట్ ఇమీడియట్ గా క్లియర్ చేయాల్సి ఉంటుంది అని కూడా వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇక్కడ పోలీస్ బందోబస్తే ఎక్కువగా ఉంది. సో ఉస్మానియా యూనివర్సిటీలో కొంతమంది ఫ్యాకల్టీకి చెందిన వాళ్ళతో కూడా మన జీ న్యూస్ ప్రతినిధులు కూడా ఇంటరాక్ట్ అయ్యారు. ఆఫ్ ద రికార్డ్ వాళ్ళు కూడా చేస్తున్నారు. మేము కూడా ఈ పాసులు తీసుకోవాలి, దాదాపు కిలోమీటర్లు నడవాలి అని చెబుతున్నారు. సో ఇప్పుడు లా కాలేజ్ ఆపోజిట్ దగ్గర ఎంట్రీ ఉంది. మనం ఇక్కడ ఆడిటోరియంకి రావాలంటే అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది. అక్కడ ఫస్ట్ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. వెహికల్ పాస్ ఉందా, అలాగే ఎట్ ది సేమ్ టైం ఇండివిజువల్ పర్సన్ కి పాస్ ఉందా అని అవి చెక్ చేసి లోపల పంపిస్తున్నారు. అదైపోయాక ఈ ఆడిటోరియం కి ఒక 700 మీటర్ల దూరంలో మళ్ళీ ఇక్కడ ఇంకొక చెక్ పోస్ట్ పెట్టారు. అక్కడ కూడా తనిఖీ చేసి పంపించారు. ఇక ఫైనల్ గా ఇక్కడ ఆడిటోరియం దగ్గర వెళ్లి ఇక్కడ మనం జీ ఆడియన్స్ కి మనం చూపిద్దామంటే ఇక్కడ కూడా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి లోపలికి అలో లేదు, కెమెరా అలో లేదు అంటూ కూడా మన జీ న్యూస్ వీడియో జర్నలిస్ట్ హేమంత్ ని కూడా ఇక్కడే ఆపేయడం జరిగింది. మళ్ళీ వెళ్లి అక్కడ ఏసీపీని రిక్వెస్ట్ చేస్తే బయట మీరు లైవ్ ఇచ్చుకోండి, కానీ ఇక్కడ ఆడిటోరియం దగ్గర అసలు కుదరదు. అయితే ఎంతమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు ఓయూ దగ్గర? దాదాపు 300 నుంచి 400 వరకు కూడా పోలీసులు ఉన్నారు. అప్రాక్సిమేట్ గా మనం చూస్తుంటే ఇక్కడే మనకి దాదాపు 10-20 సంఖ్యలో మనకి ఈ ఆడిటోరియం దగ్గర ఈ పరిసరాల్లో కల్పిస్తున్నారు. దీంతో పాటు మనం అక్కడ స్క్రీన్ లో చూడొచ్చు, అక్కడ ఈ ఇంటెలిజెన్స్ తో పాటు అలాగే మిగతా ట్రాఫిక్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ విజువల్ చూస్తున్నాము. ఎక్కడ కూడా మొత్తం పోలీసులే ఉన్నారు. అటుపక్క చూసినా కూడా మొత్తం పోలీసులే ఉన్నారు. సో ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం కల్పిస్తోంది. సో ముందస్తుగా అంటే ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటికీ కూడా పోలీసులకి కొంతమంది చెబుతున్నారు తమకు ఇన్పుట్ అందిందని. ఏ క్షణమైనా కూడా కొంతమంది విద్యార్థులు వచ్చి ఇక్కడ ఆందోళన చేసే అవకాశం ఉందని, అందులో భాగంగానే వాళ్ళని చాలా మందిని అరెస్ట్ చేశామని, ఇంకొంతమంది కూడా క్యాంపస్ హాస్టళ్లలో ఉన్నారు, వాళ్ళు కూడా ఎప్పుడైనా వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. దీంతో పాటు మలిదశ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ నేతలుగా ఉస్మానియా స్టూడెంట్ విభాగానికి చెందిన కొంతమంది కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాజువల్ గా కలిసి మేము కంగ్రాచులేట్ చేద్దామని కొంతమంది ఇక్కడ చేరుకున్నారు. సో వాళ్ళని తరోగా వెరిఫై చేసి వాళ్ళకందరికీ కూడా పాస్లు ఇష్యూ అయ్యాక అనే వాళ్ళని కూడా పంపిస్తున్నారు. కానీ మొత్తానికి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే బీఆర్ఎస్వి చెందిన స్టూడెంట్ వింగ్ ని మాత్రము ముందస్తుగా అరెస్ట్ చేస్తారు. కొద్దిసేపటికి కిందట కూడా మరొక బీఆర్ఎస్వి స్టూడెంట్ లీడర్ ని కూడా అరెస్ట్ చేశారు. సో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. క్యాంపస్ అనేది ఒక స్వేచ్ఛ అనేది లేదని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా మనం తరచుగా చూస్తున్నాము యూనివర్సిటీ క్యాంపస్ లో
కొత్తగా ఒక సెక్యూరిటీ టీం అనేది కూడా ఏర్పాటు చేశారు. సో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని మీడియా వాళ్ళు కూడా అక్కడ మెయిన్ సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలని చెబుతున్నారు. అలా వీసీ ఏమైనా సర్క్యులర్ ఇష్యూ చేశారా, పర్మిషన్ తీసుకొని షూట్ చేయాలి అని అంటే వాళ్ళు ఆ సదరు సెక్యూరిటీ వాళ్ళు వీసీ సర్క్యులర్ చెప్పలేదు, వర్బల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని ఒకళ్ళు చెప్తున్నారు. అసలు అయితే ఇప్పటికే విద్యార్థి నేతలను ముందస్తుగా అరెస్టులు చేశారు, అయినా కూడా అక్కడ ఉద్రిక్తత కొనసాగుతూనే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఎస్ లా కాలేజ్ దగ్గర ఇప్పటికే చాలా మంది కూడా స్టూడెంట్స్ కొంతమంది చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా తాము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులము సీఎం ప్రోగ్రామ్ కి ఆడిటోరియం కి వెళ్లి మేము అటెండ్ అవుతామని కూడా చెబుతున్నారు. కానీ పోలీసులు వాళ్ళని అక్కడే కట్టడి చేస్తున్నాము. మరో 5 నిమిషాల్లో కూడా మనము ఎగ్జాక్ట్ గా 5 మినిట్స్ తర్వాత అదే లా కాలేజ్ దగ్గరికి వెళ్లి కూడా అక్కడ ఉన్న పరిస్థితి ఏందనేది కూడా గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఇవ్వబోతున్నాము. సో ప్రస్తుతానికి ఇక్కడైతే చాలా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. స్టూడెంట్స్ కూడా చూస్తున్నాం మనము. ఆ స్క్రూటినీ అంటే 3 అంచెల భద్రత అంటే స్క్రూటినీ తర్వాతే ఆ స్టూడెంట్స్ కి కూడా ఐడి కార్డులు, అలాగే వాళ్ళు నాన్ బోర్డర్సా ఇవన్నీ కూడా తెలుసుకొని కూడా ఆ పాసులు ఇస్తున్నారు. దాదాపు మొత్తము ఓన్లీ ఇప్పటి వరకు ఈ ఆడిటోరియం కి అలాగే పోలీసులు, బందోబస్తు చేసేవాళ్ళు, ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ, మిగతా ఇతరత్ర సిబ్బంది అందరికీ కలిపి కేవలం 1000 పాసులు మాత్రమే, ఇంక్లూడింగ్ మీడియాతో సహా 1000 పాసులు మాత్రమే ఇక్కడ పాసులు ఇచ్చారని కూడా ఇక్కడ స్థానిక ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఫ్యాకల్టీ చెబుతున్నారు. సో ప్రస్తుతానికైతే ఒక గంభీర వాతావరణం అయితే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొని ఉంది. అనుష, శ్రీచరణ్, అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏ సమయం వరకు వచ్చే అవకాశం ఉంది మరి ఓయూకి? అలాగే అప్పటి వరకు ఈ ఉద్రిక్తత పరిస్థితులను పోలీసులు కంట్రోల్ చేయగలుగుతారా? డెఫినెట్ గా ఇప్పటికే పలు చోట్ల గన్ పార్క్ గానీ, అలాగే ధర్నా చౌక్ దగ్గర, అలాగే బీఆర్ఎస్వికి చెందిన స్టూడెంట్ వింగ్ చెందిన స్టూడెంట్స్ కూడా ఎక్కడైనా కూడా ఆకస్మికంగా వాళ్ళు నిరసన తెలిపే అవకాశం ఉందని ముందస్తుగా పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకున్నారు, హౌస్ అరెస్ట్ చేశారు కొంతమందిని. అలాగే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యేకంగా సీఎం వచ్చేది ఇంకా ఇప్పటికీ కూడా రివీల్ చేయలేదు. 11:30 యాజ్ పర్ షెడ్యూల్ 11:30 వస్తారని చెబుతున్నారు. సీఎం 11:30కి వస్తారని చెబుతున్నారు. కానీ సీఎం ఇటు ఓయూ ఏ గేట్ నుంచి వస్తారు, నార్త్ ఈస్ట్ అంటే టువర్డ్స్ తార్నాక వైపు నుంచి వస్తారా, మెయిన్ గేట్ నుంచి వస్తారా అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా పూర్తిగా పోలీస్ అధికారులు ఎవరికి కూడా తెలియదు. సో మొత్తానికి 11:30కి సీఎం వస్తారనేది అయితే మాత్రం తెలిసింది. సో ఇప్పటికే కొన్ని చోట్ల కూడా ట్రాఫిక్ ని డైవర్షన్స్ కూడా పోలీసులు అయితే పెట్టారు. సో అనుష, అయితే ఓయూ దగ్గర ఎలాంటి ఆంక్షలు అమల్లో ఉన్నాయి ప్రస్తుతం? ప్రత్యేకంగా ఆంక్షలు అంటే ఎవరికైతే ఐడి కార్డ్స్ ఉంటాయో, పాసెస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళనే అలో చేస్తున్నారు లోపల. సో ఆంక్షలు అంటే ఆబ్వియస్లీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా పోలీసు పహారా అనేది కూడా ఉంటుంది. కాకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం ఈసారి కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే తరువుగా వాళ్ళని అంటే వాళ్ళ పాస్, ఐడి కార్డు తరువుగా అన్ని చూసే కూడా పంపిస్తున్నారు. కానీ విద్యార్థులు కొంతమంది కూడా నిరసన తెలిపేందుకు వ్యక్తమవుతున్నారు. ఒకవైపు ఏమో పోలీసులు మాత్రం తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాస్లు కూడా త్వరగా 3 సార్లు అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు 3 బ్యారికేడ్ల చోట ప్రతి చోట పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ అయ్యాకే లోపలికి పంపిస్తున్నారు. కానీ అప్పటికి కొంతమంది విద్యార్థులు విఫల ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ ఆడిటోరియం చేరుకోవడానికి. దీని మధ్యలో కూడా ఇటు విద్యార్థులకి కొంతమందికి పోలీసులకు మధ్య కూడా వాగ్వాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఓయూలో విద్యార్థులకు క్లాసెస్ జరుగుతున్నాయో వారికి సంబంధించి కూడా ఏవైనా ఆంక్షలు విధించారా? డెఫినెట్ గా స్టూడెంట్స్ కి కూడా పర్టికులర్ గా స్టూడెంట్స్ కి కొంతమందికి పాసెస్ ఇచ్చారు, ఇంకొంతమందికి ఒక ఫ్యాకల్టీ మనతోని ఆఫ్ ద రికార్డ్ పంచుకున్నారు. ఈ రోజు ఒక పరీక్ష నిర్వహిస్తున్నారు. సో ఈ పరీక్ష గతంలో చాలా సార్లు నుంచి కూడా వాయిదా పడుతూ వచ్చింది. సో ఈ రోజు యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కూడా ఈ రోజే ఉంది. మరోవైపు ఏమో కొంతమంది విద్యార్థులకి పరీక్ష నిర్వహిస్తున్నామని కూడా ఒక డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ చెప్పారు. సో అది ఏ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కి నిర్వహిస్తున్నారు అనేది దానిపైన పూర్తి క్లారిటీ లేదు. ఆఫ్ ద రికార్డ్ అయితే మనతో చెప్పుకున్నారు. సో ఇప్పుడు ఆ పరీక్ష నిర్వహణ పూర్తి చేసుకోవాలి, మళ్ళీ మేము ఇక్కడ వచ్చి ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కూడా అటెండ్ అవ్వాలి. కానీ మేము దాదాపు 1.5 కిలోమీటర్ల 2 కిలోమీటర్లు నడిచి రావాలి ఆ డిపార్ట్మెంట్ నుంచి. ఎందుకంటే మా వెహికల్స్ కూడా లోపలికి అలో చేయట్లేదు. మేము కూడా పాసులతోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉందనేది అయితే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అనుష, రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ. ఓయూలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఎం పర్యటనతో విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు రెడీ అయ్యారు. ఇప్పటికే పలు సంఘాల జేఏసీ నేతలు సీఎంకు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దీంతో పోలీసుల తీరుపై విద్యార్థి సంఘాల నేతలు సీరియస్ అవుతున్నారు. సీఎంను అడ్డుకొని తీరుతామని హెచ్చరిస్తున్నారు. వాటి మీద ప్రకటన చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మార్వాడి